అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పశ్చాత్తాపం. ఆకాష్ తన తల్లిదండ్రులకి చాలా ఇష్టమైన కొడుకు. తల్లిదండ్రులిద్దరూ ఆకాష్ని ఎంతగానో ప్రేమించేవారు. ఎప్పుడూ తప్పు చేయకుండా ప్రతి అవకాశాన్ని దూరంగా ఉంచేవారు. మంచి వ్యక్తిత్వం నేర్పించారు. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆకాష్ని ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. తన తల్లిదండ్రులతో కూడా చెప్పేవారు, మీ అబ్బాయి చాలా మంచివాడు, మీరు మీ కొడుకుని చాలా విలువలతో పెంచారు అని. దేవుడు ప్రతి ఒక్కరికి మీ కొడుకు లాంటి కొడుకునే ఇవ్వాలి అంటూ ఆకాష్ని అందరూ ప్రశంసిస్తూ ఉండేవారు. ఆకాష్ మంచి నడవడికను చూసి తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషించేవారు. నిజాయితీ, మంచితనం కలిగి ఉన్నప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఇష్టపడతారు అని తన తల్లిదండ్రులు ఎప్పుడూ ఆకాష్తో చెబుతూ ఆకాష్ కాలేజీలో చదువుతున్నప్పటికీ ఎప్పుడూ ఒక అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అమ్మాయిలతో స్నేహం కూడా చేయలేదు. ఆకాష్కి కాలేజీలో ఒకరిద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్లతో గ్రూప్ డిస్కషన్స్ అని, కంబైన్డ్ స్టడీస్ అని చేసేవాడు. కష్టపడి చదివి తన క్లాస్లో ఎప్పుడూ ఫస్టే వస్తూ ఉండేవాడు. స్నేహితులతో బయట తిరిగే అలవాటు లేదు. కాలేజీలో చదువుకోవడం, తన చదువు పూర్తవగానే ఇంటికొచ్చి తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయడం మాత్రమే చేసేవాడు. ఆకాష్కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆకాష్ చదువు పూర్తయిన వెంటనే ఆకాష్కి ఉద్యోగం కూడా వచ్చింది. ఆకాష్కి ఉద్యోగం రాగానే తన చెల్లెలికి పెళ్లి కూడా జరిపించాడు. తన చెల్లెలు పెళ్లి చేసుకొని దుబాయ్ కూడా వెళ్ళిపోయింది. తన చెల్లెలు భర్త దుబాయ్లో ఉద్యోగం చేసేవాడు. అను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లంతా నిర్జనమైపోయినట్టు అనిపించడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులిద్దరూ అనుని చాలా ప్రేమించేవారు. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులిద్దరూ అను మీద చాలా బెంగ పెట్టుకున్నారు. తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉండేవారు. ఆకాష్ తండ్రి ఎప్పుడూ బలహీనంగానే ఉండేవాడు. ఆకాష్తో పాటు అను కూడా డిగ్రీ పూర్తి చేసింది. అను కూడా చాలా బాగా చదివేది. కానీ తనకి ఉద్యోగం రాలేదు. అనుకి కూడా ఉద్యోగం వస్తుందేమో, తన కాళ్ల మీద తను నిలబడుతుందేమో అని తల్లిదండ్రులిద్దరూ చాలా ఎదురు చూశారు. కానీ చదువు పూర్తయిన తరువాత 1 సంవత్సరం పాటు తను ప్రయత్నించినా కూడా ఎక్కడా తనకు ఉద్యోగం దొరకలేదు. ఇంతలో ఆకాష్కి ఉద్యోగం రావడంతో ఈ సంబంధం చూసి అనుకి పెళ్లి చేసేశారు. అను పెళ్లి జరిగిపోతే ఆకాష్కి కూడా పెళ్లి చేసేయొచ్చు అని వాళ్ళు తొందరపడ్డారు. అను పెళ్లి జరిగిపోయిన తర్వాత ఆకాష్ తల్లిదండ్రులిద్దరూ, ఆకాష్ నీకు కూడా మేము పెళ్లి చేసేయాలి అని అనుకుంటున్నాము. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, ఆ అమ్మాయితోనే నీ పెళ్లి జరిపిస్తాము. మాకెలాంటి అభ్యంతరము లేదు. నీ ఇష్టాయిష్టాలకి, అభిరుచులకి మేమెప్పుడూ అడ్డు చెప్పము అని చెప్పినప్పుడు ఆకాష్, నాన్న నేను కాలేజీలో గాని ఆఫీస్లో గాని ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడను. నేను ఎవ్వరిని ప్రేమించలేదు. మీ ఇద్దరికి ఏ అమ్మాయి నచ్చి నాకిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేశాడు. ఆకాష్కి ఆఫీస్లో ప్రమోషన్ కూడా వచ్చి మేనేజర్ అయ్యాడు. తన జీతం కూడా పెరిగింది. తన జీవితం కూడా చాలా బాగుంది. ఇక ఆలస్యం చేయకూడదని తల్లిదండ్రులిద్దరూ ఆకాష్ కోసం అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత వచ్చిన సంబంధాలలో ఒక అమ్మాయి ఫోటో చూసి ఆకాష్ ఇష్టపడ్డాడు. నందిని చాలా అందంగా ఉంటుంది. తను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తను చాలా తెలివైంది. నందిని ఆకాష్ తల్లిదండ్రులిద్దరికీ చాలా నచ్చింది. తల్లిదండ్రులిద్దరూ ఆకాష్కి నందిని ఫోటో చూపించినప్పుడు, అమ్మా మీ ఇద్దరికీ నచ్చితే నాకు ఇష్టమే. చెల్లెలకు కూడా ఆ అమ్మాయి ఫోటో వాట్సాప్ చేస్తాను. తనకు కూడా నచ్చితే మనం ఇంక పెళ్లి గురించి ఆలోచిద్దాం. నాకు కూడా ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టమే అని చెప్పాడు ఆకాష్. నందిని అందరికీ నచ్చడంతో ఒక 6 నెలల తర్వాత పెళ్లికి ముహూర్తం నిర్ణయించబడింది. అను కూడా దుబాయ్ నుంచి వచ్చింది. పెళ్లి కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత అను మళ్ళీ తిరిగి దుబాయ్కి వెళ్ళిపోయింది. ఇక ఆకాష్కి తన భార్య నందినితో కొత్త జీవితం ప్రారంభమైంది. వివాహ జీవితంలో ఆకాష్ చాలా సంతోషంగా ఉన్నాడు. మొదటి రాత్రే ఆకాష్ నందినితో, నా తల్లిదండ్రులంటే నాకు చాలా గౌరవం ఉంది. వాళ్ళని బాధ పెట్టే పనులు, వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే పనులు నువ్వు ఎప్పటికీ చెయ్యొద్దు. నా తల్లిదండ్రులిద్దరూ ఎప్పుడూ నీ వల్ల బాధపడకూడదు. వాళ్ళ పట్ల నీ ప్రవర్తన ఎప్పుడూ మంచిగా ఉండేలా చూసుకోమని ఆకాష్ నందినితో చెప్పాడు. నందిని కూడా ఆ ఇంట్లో ఎవ్వరూ తన మీద కంప్లైంట్ చేసే అవకాశం ఇవ్వలేదు.
తను ఒక మంచి భార్యగా, మంచి కోడలిగా అతి తక్కువ కాలంలోనే నిరూపించుకుంది. నందిని జానకమ్మ గారిని, రఘురామయ్య గారిని చాలా గౌరవంగా చూసేది. అత్తగారితో ఏ పని చేయనిచ్చేది కాదు. ఆకాష్ తల్లిదండ్రులిద్దరికీ వయసు పైబడడంతో ఇద్దరికీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. బీపీలు, షుగర్లు కూడా వచ్చి చేరాయి. ఆకాష్ తల్లిదండ్రులిద్దరూ ఒక టపాకాయల దుకాణాన్ని నడిపించేవారు. అనారోగ్యం కారణంగా ఆకాష్ తండ్రి వ్యాపారం చేయడానికి వెళ్ళలేకపోతున్నాడు. దాంతో ఆకాష్ తల్లినే ఆ వ్యాపారం చూసుకుంటూ ఉండేది. అకస్మాత్తుగా ఆ టపాకాయల దుకాణంలో జరిగిన ప్రమాదంలో ఆకాష్ తల్లి జానకమ్మ గారు మరణించారు. జానకమ్మ గారు చనిపోయిన తర్వాత రఘురామయ్య గారు కూడా ఆ దుకాణం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆయన ఆరోగ్యం భార్య చనిపోయిన దిగులుతో పూర్తిగా క్షీణించడం మొదలయ్యింది. నందిని మామగారికి చాలా సేవలు చేసేది. ఆయన డిప్రెషన్లో ఉన్నట్టు గమనించిన నందిని ఆయన్ని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే చేసేది. ఎక్కువ సమయం ఆయనతోనే కబుర్లు చెబుతూ గడిపేది. రఘురామయ్య గారు ఎప్పుడూ ఆయన గదిలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. ఒకరోజు రాత్రి నందిని, ఆకాష్ ఇద్దరూ తన తండ్రి గదిలోనే కూర్చుని చాలాసేపు మాట్లాడారు. రోజు రఘురామయ్య గారు నిద్రపోయే వరకు కొడుకు, కోడలు ఇద్దరూ ఆయన మంచం దగ్గరే కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు. ఆ రోజు కూడా అలాగే ఆయన నిద్రపోయే వరకు అక్కడే కూర్చుని మాట్లాడొచ్చారు. ఆ రోజు ఆకాష్ కూడా, నాన్న మీ ఆరోగ్యం బాగున్నట్టు లేదు, ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు నాతో చెప్పండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను మీ కోడలు ఈ రాత్రి ఇక్కడే ఉంటామని కూడా చెప్పారు. కానీ రఘురామయ్య గారు, లేదు లేదు బాబు, నువ్వు రేపొద్దున ఆఫీస్కు వెళ్ళాలి కదా, ముందు వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అన్నారు ఆయన. లేదంటే నందినిని అక్కడే కూర్చోమన్నాడు ఆకాష్. కానీ రఘురామయ్య గారు, వద్దొద్దు, నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళి పడుకోండి, ఎంతసేపని ఇలా కూర్చుంటారు అని చెప్పటంతో ఆకాష్, నందిని ఇద్దరూ తమ గదిలోకి వచ్చి పడుకున్నారు. ఆ రాత్రి రఘురామయ్య గారికి ఎందుకో నిద్ర పట్టడం లేదు. ఆకాష్ కూడా పడుకున్నాడే కానీ మనసంతా ఏదో కలవరంగా ఉంది. మధ్యరాత్రిలో మెలకువ రాగానే తండ్రి ఏం చేస్తున్నాడో చూడడానికి గది నుంచి బయటకొచ్చి కిటికీలోంచి చూశాడు ఆకాష్. అప్పుడు రఘురామయ్య గారు నిద్రపోతూ కనిపించారు. ఆకాష్ మనసు కొద్దిగా శాంతించింది. వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. ఉదయాన్నే లేవగానే నందిని ఆయన గదిలోకి టీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన మంచం మీద విగత జీవిగా పడున్నారు. నందిని ఆయన్ని ఎంత లేపడానికి ప్రయత్నించినా కూడా ఆయన లెగవలేదు. నందిని పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాష్ని నిద్ర లేపింది. ఆకాష్ వెళ్ళి చూసి తన తండ్రిని కౌగిలించుకొని ఆయన్ని లేపడానికి ప్రయత్నించాడు. రఘురామయ్య గారి శరీరం రాయిలా మారిపోయింది. ఆకాష్ వెంటనే డాక్టర్ని పిలుచుకొచ్చాడు. డాక్టర్ చెక్ చేసినప్పుడు ఆయన ఆల్రెడీ చనిపోయారు అని డాక్టర్ చెప్పాడు. ఇది విన్న ఆకాష్ కళ్ళ నుంచి, నందిని కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ తీవ్రంగా ఏడవడం ప్రారంభించారు. 6 నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరూ చనిపోవడం, 4 వ్యక్తులు నివసించే ఆ ఇంట్లో ఆకాష్, నందిని ఇద్దరే మిగిలిపోవడం వాళ్ళకి చాలా బాధగా అనిపించింది. నందిని కూడా అత్తమామలిద్దరినీ ఎంతగానో మిస్ అవుతుంది. నందిని వాళ్ళిద్దరినీ అత్తామామలుగా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ తల్లిదండ్రుల్లాగానే ఫీల్ అయ్యేది. వాళ్ళిద్దరి మరణం నందినిని కూడా వేధించడం మొదలుపెట్టింది. అనుకోకుండా ఒకరోజు నందిని కళ్ళు తిరిగి పడిపోయింది. నందిని గర్భవతి అని తెలిసింది. ఆ వార్త నందిని, ఆకాష్ల జీవితంలో ఉన్న వేదనంతా తొలగించింది. ఇప్పుడు ఆకాష్ దృష్టి అంతా నందిని మీదే ఉంది. నందిని తన బిడ్డకు తల్లి కాబోతోంది. నందినిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆకాష్. డాక్టర్ చాలా జాగ్రత్తలు చెప్పారు. నందినిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు. ఆకాష్ తన భార్య కోసం చేయగలిగిందంతా చేశాడు. తనకి అన్ని పనుల్లోనూ సహాయం చేసేవాడు. నెలలు నిండుతున్న కొద్దీ నందిని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దాంతో ఆకాష్ నందినిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఆఫీసులో లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆకాష్ తల్లిదండ్రులిద్దరూ జీవించి ఉండుంటే జానకమ్మ గారు ఈ విషయాలన్నీ చూసుకునేవారు. కానీ నందిని తోడుగా ఉండడానికి కూడా ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇవన్నీ ఇప్పుడు ఆకాష్ బాధ్యతలే అయ్యాయి. నందినికి నెలలు నిండి ఒక కొడుకు జన్మించాడు. కొడుకు పుట్టడంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లి విరిసింది. పుట్టిన బిడ్డని ఇద్దరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు.
చాలా నెలలు ఆఫీసులో సెలవులు తీసుకున్న కారణంగా ఆకాష్ ఉద్యోగం ప్రమాదంలో పడింది. ఒకరోజు ఆకాష్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆకాష్ పై అధికారి, మీరు ఉద్యోగంలో మీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించనందుకు ఆ కారణంగానే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అని చెప్పాడు. ఆకాష్ తన బాస్ని చాలా బ్రతిమాలాడు, కానీ ఆయన అస్సలు వినలేదు. కొన్ని రోజులు సేవింగ్స్ డబ్బులతో ఇల్లు నడిచింది. ఆకాష్ కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఉద్యోగం కోసం ప్రతి ఆఫీస్ చుట్టూ తిరగడం ప్రారంభించాడు. కానీ ఆకాష్కి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఉదయం 10 గంటల సమయంలో ఆకాష్ రోడ్డు మీద నిలబడున్నాడు. పదే పదే నందిని ఆకాష్కి ఫోన్ చేస్తూనే ఉంది. ఆ ఇంటి పరిస్థితులు కొన్ని నెలల్లోనే చాలా దారుణంగా మారాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ, ఫ్రిడ్జు, టీవీ, సోఫా అన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్మి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వచ్చారు. ఇక ఆ ఇంట్లో అమ్మడానికి కూడా ఏమీ లేవు. ఉద్యోగం పోతే మనిషి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యింది. ఆకాష్ కొడుకుకిప్పుడు 4 నెలలు నిండాయి. వాళ్ళ జీవితం మరింత అధ్వానంగా మారిపోయింది. ఆకాష్ తన ఉద్యోగం పోయినప్పుడు 1 నెల రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, ఈలోగా నేను ఎలాగైనా ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తాను అని ఆశపడ్డాడు. కానీ 4-5 నెలలు గడిచినా కూడా తనకి ఉద్యోగం రాలేదు. నందిని పదే పదే కాల్ చేస్తూ ఉంటే ఆకాష్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకంటే తనకి నందిని ఏ అవసరం గురించి చెబుతుందోనని భయంగా ఉంది. కానీ చాలాసేపటి నుంచి ఫోన్ అలా మోగుతూ ఉండడంతో ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. వెంటనే నందిని, ఆకాష్, బాబుకి చాలా అనారోగ్యంగా ఉంది, జ్వరం వచ్చింది, కనీసం ఇంట్లో పాల పౌడర్ కూడా లేదు అని చెప్పినప్పుడు ఆకాష్కి చాలా బాధగా అనిపించింది. కొడుకుకి పాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో నేనున్నాను, ఎంత నిస్సహాయంగా ఉన్నానో అని ఆకాష్ భావించాడు. 4 రోజుల నుంచి ఆకాష్, నందిని భోజనం కూడా చేయలేదు. ఇప్పుడిక పస్తులుండే అవసరం కొడుకు వరకు వచ్చేసింది. నందిని ఏడుస్తూ త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. ఆకాష్ ఇంటికెళ్లేసరికి బాబు ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. ఒక రిక్షా మాట్లాడి బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో మందులు కొనడానికి కానీ, బాబుకు వైద్యం చేయించడానికి కానీ, హాస్పిటల్ ఫీజు కట్టడానికి కానీ ఆకాష్ దగ్గర డబ్బులు లేవు. డాక్టర్ని బతిమాలి ఆకాష్ ఫ్రెండ్ ఎవరి దగ్గరైనా ఒక 5,000 రూపాయలు అప్పు తీసుకోవాలి అని అనుకున్నాడు. తన ఫ్రెండ్స్కి కాల్ చేశాడు. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య తలుపు తెరిచింది. తన భర్త ఇంట్లో లేడు అని చెప్పింది. చాలాసేపు ఎదురు చూసినా కూడా తన స్నేహితుడి ఇంటికి రాలేదు. ఏం చేయాలో అర్థం కాక ఆకాష్ అక్కడే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో ఒక దొంగ రోడ్డు మీద దొంగతనం చేయడం ఆకాష్ చూశాడు. ప్రజలందరూ అతని వైపు పరిగెట్టడం చూశాడు. ఒక పర్సు దొంగిలించి ఆ దొంగ పారిపోయాడు. ఆ విషయం చూసినప్పుడు ఆకాష్ డబ్బు కోసం ఏం చేయాలో అర్థం కాక, తన బిడ్డకు ట్రీట్మెంట్ ఎలా చేయించాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాడు. తన మనసు తనని పదే పదే బలవంతం చేస్తోంది దొంగతనం చేయమని. కానీ ఆకాష్కి తన తల్లిదండ్రులిద్దరూ చాలా విలువలు నేర్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పుడు పనులు చేయకూడదు అని నేర్పించారు. కానీ ఈ రోజు ఆకాష్ ఎంత చెడ్డ సమయంలో ప్రయాణిస్తున్నాడు అంటే, ఉద్యోగం పోయి తన బిడ్డ అనారోగ్యంతో హాస్పిటల్లో పడున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆకాష్ మనసు విలువల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. ఎదురుగా ఒక షాప్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నాడు. అతని జేబులో మొబైల్ ఫోన్ సగం బయటకు కనిపిస్తూ ఉంది. వెంటనే ఆకాష్ మనసు తన మొబైల్ని దొంగిలించమని చెప్పింది. అయినప్పటికీ ఆకాష్కి తెలుసు, పట్టుబడితే చాలా అవమానాలు పొందాల్సి వస్తుందని. కానీ ఆకాష్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తన కొడుకు, ఆ డాక్టరు తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. వెంటనే ఆకాష్ ముందుకు నడవడం మొదలుపెట్టాడు. తన చేతులు కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. తన ఇంట్లో ఇంకా అమ్మడానికి ఏ వస్తువులు లేవు. ఆల్రెడీ అన్ని వస్తువుల్ని అమ్మేశాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి కూల్ డ్రింక్ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. నెమ్మదిగా ఆకాష్ తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసేసుకున్నాడు. వెంటనే కొంచెం దూరం వెళ్ళి ఆ మొబైల్ నుంచి సిమ్ కార్డ్ తీసేసి తన జేబులో పెట్టేసుకున్నాడు. తొందరగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఒక మొబైల్ షాప్కి వెళ్ళాడు. తన ఫోన్ని అమ్మాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆ ఫోన్ చాలా ఖరీదైంది కావడంతో 20,000 రూపాయలకి అమ్మేశాడు. త్వరగా ఆకాష్ డబ్బుతో హాస్పిటల్కి చేరుకున్నాడు.
కొడుకు కోసం మందులు కొని హాస్పిటల్ బిల్ కూడా కట్టాడు. ఈ విషయం చూసి నందిని చాలా ఆశ్చర్యపోయింది. డబ్బెక్కడిది అని నందిని ఆకాష్ని అడిగినప్పుడు ఆకాష్ వెంటనే నా స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నాను అని చెప్పాడు. ఆ తరువాత ఆకాష్ తన కొడుకు కోసం పాల డబ్బాలు కూడా కొన్నాడు. తన కొడుకు పాలు తాగడం చూసినప్పుడు తన గుండెకి హాయిగా అనిపించింది. ఒక 3 రోజులు గడిచిన తర్వాత దొంగతనం లాంటి పాపానికి ఎందుకు పాల్పడ్డానా అని ఆకాష్ బాధపడడం మొదలుపెట్టాడు. ఆకాష్ కొడుకు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పటికీ ఆకాష్ ఉద్యోగం కోసం వెతుకుతూనే ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ బాబుకి ఆరోగ్యం బాగోలేదని చూడ్డానికి వచ్చారు. ఇరుగు పొరుగునున్న మహిళలు నందినిని పరామర్శించడానికి వచ్చారు. ఆ వీధిలోనే అత్యంత ధనవంతుడైన కుమార్ వర్మ గారి భార్య నందినిని పలకరించడానికి వచ్చింది. ఆ రోజు ఆమె మెడలో చాలా బంగారం ఉంది. ఆ బంగారం చూసిన ఆకాష్ కళ్ళు ఒక్కసారిగా మెరుస్తూ ఉన్నాయి. ఆకాష్ ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను మొన్న రోడ్డు మీద ఒక మొబైల్ని దొంగతనం చేశాను. అదే విధంగా ప్రజల ఇళ్లలో ఎందుకు దొంగతనాలు ప్రారంభించకూడదు? ఇక్కడైతే డబ్బు నగలు పుష్కలంగా దొరుకుతాయి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ ఈ ఆలోచనలన్నీ భార్యతో పంచుకోలేదు. రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూడడం మొదలుపెట్టాడు ఆకాష్. రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆకాష్ దొంగతనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కొన్ని వీడియోలు చూడడం ద్వారా దొంగతనం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆ తరువాత మెల్లగా ఇంటి నుంచి బయటకు వెళ్లి తన ముఖానికి మాస్క్ వేసుకొని కుమార్ వర్మ గారి ఇంట్లోకి ప్రవేశించాడు. కుమార్ వర్మ గారి కుటుంబం 1 నెల రోజుల క్రితమే ఆ వీధిలో కొత్తగా వచ్చారు. ఆకాష్ పైపుల ద్వారా పైకెక్కి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. మెల్లిగా బెడ్రూమ్ తలుపుని తెరిచి చూసినప్పుడు కుమార్ వర్మ గారు అతని భార్య మంచం మీద నిద్రపోతూ ఉన్నారు. మెల్లగా కర్చీఫ్ మీద క్లోరోఫామ్ జల్లి వాళ్ళిద్దరికీ వాసన చూపించాడు. వాళ్ళు గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆకాష్ సైడ్ టేబుల్ మీద ఉంచిన పర్సు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ పర్సులో చాలా డబ్బులున్నాయి. ఆ పర్సులో డబ్బులన్నీ ఖాళీ చేసేసి ఆకాష్ తన జేబులో పెట్టుకున్నాడు. వీడియోలో చూసినట్టుగా ఆ గదిలో ఉన్న అల్మారా తాళాలు ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ అల్మారా ఓపెన్ అయిపోయింది. అల్మారాలో చాలా ఆభరణాలు డబ్బులు ఉన్నాయి. ఆ ఆభరణాలని డబ్బుల్ని ఒక బ్యాగులో నింపి వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ సమయంలో అర్ధరాత్రి దాటింది కాబట్టి అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఎవ్వరికంటా పడకుండా ఆకాష్ మెల్లగా తన ఇంట్లోకి ప్రవేశించాడు. తన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్న తరువాత తన గుండె కలత చెందడం ప్రారంభించింది. ఆ ఇంట్లో ఉన్న తన తల్లిదండ్రుల ఫోటో చూసినప్పుడు తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఫోటోలోంచే తల్లిదండ్రులు ఇద్దరూ తనతో మాట్లాడడం మొదలుపెట్టారు. చేసిన తప్పులకి తల్లిదండ్రులు ఇద్దరూ తనని నిందిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే ఆకాష్ ఫోటోతోనే మాట్లాడడం మొదలుపెట్టాడు. నన్నేం చేయమంటారు నాన్న? నేను ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు ఇప్పటికీ ఉద్యోగం రాలేదు. ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. అందుకే నేను ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి అని చెప్పి చేతులు ముడుచుకొని కన్నీళ్లు పెట్టుకొని దొంగిలించిన వస్తువులన్నీ తన భార్య చూడకుండా దాచిపెట్టేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ బ్యాగుతో ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆ ఆభరణాలన్నింటినీ అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు నందిని ఆకాష్ని ఆపి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నాను అని ఆకాష్ చెప్పాడు. వెంటనే నందిని ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పింది. వెంటనే ఆకాష్ తనతో, ఈ రోజు నుంచి మన ఇబ్బందులన్నీ ముగిసిపోతాయి, ఇక నుంచి మన జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది అని చెబుతూ ఉన్నప్పుడు నందిని అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. మీరు మాట్లాడే విధానం వేరేలాగా ఉంది. రోజు మీరు మాట్లాడే విధానం వేరు, ఈ రోజు మాట్లాడుతున్న విధానం వేరుగా ఉంది. మీకు ఉద్యోగం ఏమైనా వచ్చిందా అని అడిగినప్పుడు ఆకాష్, ఉద్యోగం కాదు, నాకు లాటరీ దొరికింది అని చెప్పి వెనుకకు తిరిగాడు. ఈ బ్యాగ్లో ఏముంది? ఈ బ్యాగ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అని నందిని అడిగినప్పుడు ఆకాష్, నాకు కావలసిన కొన్ని సామాన్లున్నాయి, నువ్వు ఇంకేమీ నన్ను అడగొద్దు, నేను అర్జెంటు పని మీద బయటకు వెళుతున్నాను అని చెప్పి ఆకాష్ బయటకు వెళ్ళిపోయాడు. ఆ నగలన్నీ అమ్మిన తరువాత డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో సరుకులన్నీ కొన్నాడు. కొడుకు కోసం 4 నెలలకి సరిపడా బట్టలు, పాల డబ్బాలు కొన్నాడు.
ఇంట్లో కరెంటు బిల్లు, కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు. మొదటిగా భార్య కోసం వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, అమ్మేసిన సోఫాలు అన్నీ కొన్నాడు. మరోవైపు కుమార్ వర్మ గారింట్లో దొంగతనం జరిగిందని జనాలు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆకాష్ కూడా భయపడడం మొదలుపెట్టాడు. కానీ తనని పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదని, తనని ఎవ్వరూ చూడలేదని తనని తాను ఓదార్చుకున్నాడు. వాళ్ళందరికీ మత్తువాసన చూపించి ముఖం మీద మాస్క్తో నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను, నన్ను ఎవ్వరూ గుర్తించలేరు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆకాష్. అంతలోనే నందిని ఆకాష్ దగ్గరకు వచ్చి, ఆకాష్, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది అని కంగారు పడుతూ అడిగింది. అప్పుడు ఆకాష్, నువ్వేమీ కంగారు పడొద్దు నందిని, నేను నా మొబైల్ ద్వారా ఈ డబ్బులు సంపాదిస్తున్నాను. నేను ఆన్లైన్లో కొన్ని గేమ్స్ ఆడుతున్నాను, దాని ద్వారానే డబ్బు సంపాదించాను అని చెప్పినప్పుడు నందినికి చాలా సంతోషంగా అనిపించింది. చాలా సంతోషం అండి, మీరు ఉద్యోగం చేయకపోతే ఏమైంది, గేమ్స్ ద్వారా మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పింది. నందిని సంతోషకరమైన మొహం చూసినప్పుడు ఆకాష్కి చాలా రిలాక్స్డ్గా అనిపించింది. నందిని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ తన తనని ఆకాష్ భుజం మీద వాల్చింది. మన జీవితంలో అన్ని సమస్యలు ముగిసిపోయినట్టే ఉన్నాయి, ఇక నుంచి ఎప్పుడూ మన జీవితంలో ఆనందమే నిండి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని నందిని చెప్పినప్పుడు, ఇక నుంచి నీకు ఏ విషయంలోనూ లోటు ఉండదు, నీకేం కావాలన్నా నాతో చెప్పు, నీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను అని చెప్పాడు ఆకాష్. ఆ తర్వాత నుంచి ఆకాష్ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లల్లో దొంగతనాలు జరగడం మొదలయ్యాయి. అందరి ఇళ్లల్లోనూ దొంగతనాలు జరగడంతో నందిని భయపడిపోయింది. ఆకాష్, మన ఏరియాలో అందరి ఇళ్లల్లోనూ దొంగతనాలు జరుగుతున్నాయి, మన ఇంట్లో కూడా సీసీ కెమెరాలు పెట్టిద్దాం అని చెప్పింది. ఆకాష్ కూడా నిశ్శబ్దంగా అలాగే ఏర్పాటు చేస్తాను అని నందినితో అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరి ఇళ్లల్లోనూ దొంగతనాలు చేస్తున్నది ఆకాషే, కానీ ఎవ్వరూ ఆకాష్ని అనుమానించలేదు. ఎందుకంటే ఆకాష్ గురించి చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా తెలుసు. అతను చాలా మంచివాడు. ఆ మంచితనం ముసుగులోనే ఇప్పుడు ఆకాష్ ఇలాంటి పనులు చేస్తున్నాడు. నిజాలు ఎప్పుడూ చాలా రోజులు దాగవు. ఆకాష్ మీద నందినికి అనుమానం వచ్చింది. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తను ఆలోచించడం మొదలుపెట్టింది. ఆకాష్ని పదే పదే అడిగినా కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా వస్తున్నాయని, లేదంటే ఆన్లైన్ గేమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అని, షేర్ మార్కెట్లో కూడా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, వాటి ద్వారానే నాకు చాలా లాభాలు వస్తున్నాయి అని చెప్పి ఆకాష్ తప్పించుకుంటూ ఉన్నాడు. కానీ ఒకరోజు నందినికి ఆకాష్ దొంగిలించిన నగలు, ఆభరణాలు దొరికాయి. వాటిని చూసినప్పుడు తను ఆశ్చర్యపోయింది. తను ఆకాష్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆకాష్ నందినితో నిజం చెప్పేశాడు. నేను నా ప్రతి పరిస్థితిని చూసి విసిగిపోయాను, అప్పటి నుంచి ఇలా దొంగతనాలు మొదలు పెట్టాను అని చెప్పినప్పుడు నందిని బాధగా, ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏదో తప్పు చేస్తున్నారని, ఇంత డబ్బు తెస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ మీరు ఎలాంటి తప్పు చెయ్యరని, మీరు చాలా మంచివారని నేను నమ్మాను. మీరు ఎందుకు మీ మంచితనాన్ని పోగొట్టుకున్నారు? మీ మీద నాకున్న నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసేశారు. ఈ ప్రాంత ప్రజలందరూ మిమ్మల్ని ఎంతగా గౌరవిస్తారు. మనం పట్టుబడితే మనం మన మొహాలు ఎవరికైనా చూపించగలమా అని నందిని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఆకాష్కి సిగ్గుగా అనిపించింది. ఆకాష్ నందినితో, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, ఎవ్వరికీ దొరకలేదు కదా, అంతా మంచిగానే జరుగుతుంది కదా అనగానే నందిని ఏడవడం మొదలుపెట్టింది. మన కష్టాలు తట్టుకోలేక మీరు ఈ దొంగతనాల్లో దిగారని నేను నమ్ముతున్నాను, కానీ ఇక నుంచి మీరు ఇలాంటి విషయాలు మానేస్తానని నాకు వాగ్దానం చేయండి. మన వద్ద ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి. చెడ్డ సమయం వచ్చింది అంటే మనం దాంతో పోరాడాలి, కానీ మీరు ఇలా వేరే వాళ్ళని దోచుకుని జనాల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం సరైన పని కాదు. పక్కన వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని దోచుకుని మన అవసరాలు తీర్చుకొని మన సంతోషం చూసుకోవడం మంచిది కాదు అని చెప్పినప్పుడు ఆకాష్ ఇంకెప్పుడు నేను దొంగతనాలు చెయ్యను అని నందినికి మాటిచ్చాడు. కానీ దొంగతనం ఆకాష్కి అలవాటుగా మారిపోయింది. తను దొంగతనం చేయకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో ఆకాష్ ఫోన్కి ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. సార్, ఆకాష్ గారైనా మాట్లాడేది? 3 నెలల క్రితం మీరు ఒక పోస్ట్ కోసం అప్లై చేసుకున్నారు కదా, ఆ పోస్ట్ కోసం మీరు సెలెక్ట్ అయ్యారు,
మీరొచ్చి ఆఫీస్లో మమ్మల్ని కలవచ్చు అని చెప్పినప్పుడు ఆకాష్ వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆఫీస్లో ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఆకాష్కి ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగంతో ఆకాష్ సంతోషంగా లేడు. ఆకాష్ చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు. ప్రతిరోజు కష్టపడి పనిచేస్తే నెల తిరిగేసరికి 60-70 వేల జీతం వస్తుంది. కానీ దొంగతనం చేస్తే ఒక్కరోజు దొంగిలించిన వాటితోనే నెల మొత్తం గడిపేయొచ్చు అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఆకాష్. ఆకాష్ మనసు పదే పదే తనని దొంగతనం చేయమనే ప్రేరేపిస్తోంది. ఒకరోజు ఆకాష్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి వాళ్ళింటికి 4 ఇళ్ల అవతల ఉన్న శర్మగారి భార్య నందినితో మాట్లాడడానికి వచ్చింది. 4 రోజుల్లో తన 2 కొడుకులకి పెళ్లి జరగబోతోందని ఎంతో సంబరంతో నందినితో చెబుతుంది. ఆ మాటలు విని ఆకాష్కు ఒక ఆలోచన వచ్చింది. 4 రోజుల్లో పెళ్లి జరగబోతోంది అంటే శర్మగారు బ్యాంక్ నుంచి నగలన్నీ తీసుకొచ్చి ఉండుంటారు. అంతేకాకుండా పెళ్లి కోసం చాలా నగలు చేయించే ఉంటారు. ఇదే మంచి సమయం, శర్మగారింట్లో ఎలాగైనా దొంగతనం చెయ్యాలి అని ఆకాష్ అనుకున్నాడు. కానీ ఆకాష్ ఇక మీదట దొంగతనం చెయ్యనని తన భార్య నందినికి మాటిచ్చాడు. కానీ ఆ మాట మీద నిలబడడానికి ఆకాష్ సిద్ధంగా లేడు. పిచ్చి మొహంది, నేను ఇంకా దొంగతనాలు చెయ్యను అనే నమ్ముతుంది పాపం అని మనసులోనే నవ్వుకున్నాడు ఆకాష్. ఆ రోజు నందిని గాఢ నిద్రలో ఉంది. ఆకాష్ అన్ని ఏర్పాటు చేసుకుని దొంగతనం చేయడానికి శర్మగారింటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నప్పటికీ అర్ధరాత్రి దాటిపోవడంతో అందరూ పడుకున్నారు. ఆకాష్ అందరికీ మత్తుమందు వాసన చూపించి నగల కోసం వెతికాడు. చాలాసేపు వెతికిన తర్వాత పెళ్లి కోసం చేయించిన నగలు, డబ్బులు దొరికాయి. ఆ నగలని, డబ్బులని బ్యాగ్లో సర్దుకొని కిటికీలోంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు, కిటికీలోంచి కిందకి దూకినప్పుడు అతని మణికట్టుకు దెబ్బ తగిలింది. ఆ తర్వాత రోజు ఉదయం నందిని వంటగదిలో వంట చేస్తూ ఉంది. అప్పుడే ఆకాష్ ఫ్రిడ్జ్లో మంచినీళ్లు తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడే నందిని శర్మగారింట్లో దొంగతనం జరిగిందంట, అందరూ చెప్పుకుంటున్నారు అంటూ భర్త వైపు చూసింది. ఆకాష్, నిజం చెప్పండి, ఆ దొంగతనం మీరే చేశారు కదా? ఎందుకు ఇలా చేస్తున్నారు ఆకాష్ అంటూ నందిని తన భర్త చేతులు పట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. శర్మగారు రిటైర్డ్ ఆఫీసర్ అని మీకు బాగా తెలుసు. ఆయన కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బులతో కొడుకుల పెళ్లిళ్ళు చేయడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. బయట నుంచి అప్పులు కూడా తీసుకొచ్చారు. పెళ్లి కోసం చాలా కష్టపడి బంగారు నగలు చేయించారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొడుకుల పెళ్లిళ్ల కోసం శర్మగారి భార్య ఆ నగలన్నీ దాచిపెట్టిందట. శర్మగారి భార్య ఉదయం నుంచి ఏడుస్తూనే ఉంది. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి శాంతి లభించకూడదు, అతని ఆనందం అతని నుంచి దూరం అయిపోవాలి అని ఆవిడ శపిస్తూనే ఉంది. ఆ శాపాలన్నీ మనకే తగులుతాయి కదా. మీరు దొంగతనం చేసి తప్పించుకున్నారు అంటే అర్థం మీరు ఎప్పటికీ దొరకరని కాదు. ఇంతకు ముందు మీకు ఉద్యోగం లేదు, ఇంట్లో ఇబ్బందులతో తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వచ్చింది అని మీరు నాతో చెప్పారు. కానీ ఇప్పుడు మీకు ఉద్యోగం ఉంది, రోజు ఉద్యోగానికి వెళుతున్నారు. మన ఇంట్లో ఎలాంటి కొరత లేదు. అయినా సరే మీకు దొంగతనం చేయాలన్న దురాశ ఎందుకు వచ్చింది? మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోని ప్రజలందరూ మిమ్మల్ని చూసి ఎంతగానో గౌరవించేవారు. అందరి ముందు మీరు చాలా గర్వంగా నడిచేవారు. కానీ ఈ రోజు ఆవిడ మిమ్మల్ని శపిస్తుంది. మీరు చేసిన పాపాలకి నా కొడుకుకి శాపాలు తగులుతాయేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి నందిని ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. కానీ ఆకాష్ మాత్రం అక్కడ రాయిలో నిలబడున్నాడు. ఆకాష్ ఇప్పటి వరకు ఎంతో మంది ఇళ్లలో దొంగతనం చేశాడు. కానీ ఇప్పుడు శర్మగారింట్లో దొంగతనం చేసిన నగలని, ఆ బ్యాగ్ని చేత్తో పట్టుకున్నప్పుడు ఆకాష్కి శర్మగారి భార్య ఏడుపులు, శాపనార్థాలే గుర్తుకొస్తున్నాయి. ఆకాష్ అప్పుడే కళ్ళు మూసుకొని మంచం మీద పడుకున్నాడు. తను నిద్రపోయాడో లేదో తనకే తెలియదు. అంతలోనే బాబు ఏడుపుల శబ్దం వినిపించింది. నీలిమ తన కొడుకుని ఒడిలోకి తీసుకొని జో కొడుతోంది. బాబు చేతులు, కాళ్ళు అన్ని నీల రంగులోకి మారిపోయాయి. బాబు నోట్లో నుంచి నొరగొస్తుంది. నీలిమ ఏడుస్తూ ఉంది. బిడ్డని ఎలాగైనా కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఆకాష్ కూడా బిడ్డని ఎలాగైనా కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. తన కళ్ళ నుంచి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. నేను చేసిన పాపాలకి ఇదే సరైన శిక్ష.
నేను ఎంచుకున్న మార్గం వల్ల నేను ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. బలవంతంగా ప్రజల ఇళ్లలో దొంగతనాలు చేసి వాళ్ళ శాంతిని, సంతోషాన్ని దొంగిలించాను. ఈ రోజు అదే దురాశ నాకు నా కొడుకుని దూరం చేసింది అని ఏడుస్తూ ఉన్నాడు ఆకాష్. అదే సమయంలో నందిని తన దగ్గరకొచ్చి, జనాల డబ్బులు దొంగిలించి పాపం మూట కట్టుకున్నావు నువ్వు. మీ దురాశ మన కొడుకును పొట్టను పెట్టుకుంది. ఇతరులను బాధ పెట్టి వాళ్ళ డబ్బులు దొంగిలించి మన అవసరాలు తీర్చుకోవడానికి వాడుకున్నారు మీరు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అని ఏడుస్తూ అంది నందిని. ఆకాష్ తన కొడుకుని గుండెలకు హత్తుకొని కళ్ళు తెరవమని బ్రతిమాలుతూ ఏడుస్తున్నాడు. భగవంతుడా, నా కొడుకుని బ్రతికించు. నేను ఇంక నా జీవితంలో ఎలాంటి తప్పు చెయ్యను. ఇప్పటి వరకు మంచిగా కేరింతలు కొడుతూ ఆడుకున్న నా కొడుకు ఇప్పుడు మాట పలుకు లేకుండా పడిపోయాడు. నా కొడుకును బ్రతికించమని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాడు ఆకాష్. ఆకాష్ ఏడుస్తూనే ఉన్నాడు. ఉదయం అయింది. బాబు ఏడుపుల శబ్దంతో నిద్రలేచిన ఆకాష్ కళ్ళు తెరిచి చూసేసరికి బాబు తన పక్కనే మంచం మీదే పడుకుని ఏడుస్తూ ఉన్నాడు. బాబు సజీవంగా ఉండడం చూసి ఆకాష్ షాక్ అయిపోయాడు. ఏం జరిగింది? నా కొడుకు చనిపోలేదా? నా కొడుకు సజీవంగానే ఉన్నాడా? తన చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి అనుకుంటూ వణుకుతున్న స్వరంతో నందిని దగ్గరకు వెళ్ళి, నందిని, నందిని, బాబు బాగానే ఉన్నాడు కదా అంటూ అడిగాడు. వెంటనే నందిని అక్కడికొచ్చి, బాబు బాగానే ఉన్నాడండి, తనకు ఆకలిగా ఉన్నట్టుంది, అందుకే ఏడుస్తున్నాడు అని చెప్పగానే ఆకాష్ కళ్ళల్లో ఆకాష్కి తెలియకుండానే కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. మీరు ఎందుకు ఇలా ఉన్నారు? రాత్రి కూడా నేను మధ్యరాత్రిలో లేచినప్పుడు మీరు దేని గురించో కలవరిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఆకాష్ నాకు రాత్రి ఏదో పీడకలు వచ్చినట్టుంది అంటూ పాలు తాగుతున్న తన కొడుకుని ప్రేమగా చూస్తూ ఉన్నాడు ఆకాష్. నేను అందరిళ్లల్లోనూ దొంగతనాలు చేసి వాళ్ళ శాంతిని దోచుకొని ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కొన్నిసార్లు వాస్తవాల కంటే కలలే భయంకరంగా ఉంటాయి, గొప్ప గొప్ప పాఠాలని నేర్పిస్తాయి. ఇప్పటి నుంచి నేను ఎలాంటి పాపాలని చెయ్యను, నిజాయితీగా మంచితనంతోనే బ్రతుకుతాను. నేను చేసే దొంగతనాలన్నీ మానేస్తాను. నేను దొంగని అని మన చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిస్తే నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తారు. నా భార్య అయినందుకు, నా బిడ్డ అయినందుకు వాళ్ళను కూడా అవమానిస్తారు, అనుమానిస్తారు. చనిపోయిన నా తల్లిదండ్రులను కూడా అవమానిస్తారు అందరూ. నా వల్ల నా తల్లిదండ్రులు కూడా అవమానించబడతారు అని ఆకాష్ బాధపడడం, ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆకాష్ వెంటనే శర్మ గారి ఇంటికి వెళ్ళి దొంగిలించిన నగలు, డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారు. దొంగ కోసం వెతకడం కూడా మొదలు పెట్టారు. ఆ నగలన్నీ ఒక బ్యాగులో పెట్టుకొని ఆకాష్ శర్మ గారి ఇంటికి తీసుకొచ్చాడు. ఆకాష్ వాళ్లతో పార్కు మూలలో ఒక పొదలో ఈ బ్యాగ్ దొరికిందని, తెరిచి చూస్తే నగలు డబ్బులు ఉన్నాయని, బహుశా దొంగతనం చేసిన దొంగ అక్కడ దాచిపెట్టి ఉండుండొచ్చని, శర్మగారింట్లో దొంగతనం జరిగిందని తెలిసి ఇక్కడికి తీసుకొచ్చానని వాళ్ళతో చెప్పాడు. ఆ బ్యాగు చూసి నగలను చూసినప్పుడు శర్మగారు, అతని భార్య చాలా సంతోషించారు. పెళ్లిళ్ళు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగబోతున్నందుకు ఆకాష్కి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పారు. నిన్నటి వరకు శపించిన ఆ నోటితోనే శర్మగారి భార్య ఆకాష్ని, తన కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టింది. ఆకాష్ తన భార్యకి ప్రమాణం చేశాడు, ఇంకెప్పుడు తప్పుడు పనులు చెయ్యను అని. బుద్ధిగా ఉద్యోగం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతంలో దొంగతనాలు ఆగిపోయాయి. అప్పటి వరకు ఆ ప్రాంతాల్లో దొంగతనం చేసింది ఎవరో ఎవ్వరికీ తెలియదు. నందిని ఎప్పుడూ తన భర్త మార్పు కోసం, తన భర్తకి సమాజంలో గౌరవం కోసం ఎప్పుడూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉండేది. తన ప్రార్థనల్ని ఆ భగవంతుడు అంగీకరించాడు. ఈ రోజు నిజాయితీ ఇంకా కృషితో ఆకాష్ మంచి పొజిషన్లో ఉన్నాడు. సొంత ఇల్లు, కొడుకు కూడా మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. ప్రతి ఒక్కరూ గౌరవించే స్థితిలో ఉన్నాడు. తను నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ తను ఎవరెవరి ఇంట్లో ఎంత డబ్బులైతే దొంగతనం చేశాడో వేరే వేరే రూపంలో మెల్లమెల్లగా వాళ్ళకి తిరిగి చేయడం మొదలు పెట్టాడు. అందరి రుణాలు తీర్చుకోవడానికి దాదాపుగా ఆకాష్కి 7 ఏళ్లు పట్టింది. ఆకాష్ ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. తప్పుడు పనులు చేయడం ద్వారా ఎప్పటికీ మనశ్శాంతి ఉండదని, మన తప్పును మనం గ్రహించి సరిదిద్దుకుంటే మనశ్శాంతిగా బ్రతకగలమని ఆకాష్ తెలుసుకున్నాడు. తను నీతిగా, న్యాయంగా సంపాదించిన డబ్బుతో, గౌరవ మర్యాదలతో
ప్రశాంతంగా తన కుటుంబంతో బ్రతుకుతున్నాడు ఆకాష్. ఇదండి ఈ రోజు కథ.